యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదివి ముందుకెళ్దాం రండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సందర్భం ఏంటో తెలుసా? ఆ పైన 20 నుంచి చదివితే, ఆ పండుగలో చదవండి, ఆరాధింపవచ్చిన వారందరిలో కొందరు గ్రీసు దేశస్థులుండి వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను, ఆంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యేసుప్రభు వారి మాటలు కొంతమందికి తల పగలగొట్టుకున్న అర్థంగా. అక్కడ జరిగింది ఏంటి? పండగ జరుగుతుంది. వచ్చిన వాళ్ళు ఎవరో త్వరగా చెప్పాలి మీరే. గ్రీసు దేశస్థులు. వాళ్ళు ఏమంటున్నారు? We want to see Jesus. We want to meet Jesus. We want to have high level talking with Jesus. డిస్కషన్స్, చాలా హై లెవెల్ డిస్కషన్స్, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఆయనతో మాట్లాడాలి మేము. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, యూదులు సూచక్రియలను వెతుకుచున్నారు. సూచక్రియలు చూసి యూదులు ప్రభువుని నమ్ముకున్నారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళందరూ యేసుని విడిచి వెళ్ళిపోయిరి. గ్రీసు దేశస్థులు జ్ఞానమునకు మూలమైన యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వెళ్ళి అక్కడ మరి గ్రీసు దేశానికి రాజుగా చేయాలని తీసుకుని వెళ్తున్నారేమో, కానీ అడగటానికి వచ్చారేమో. మరి ఫిలిప్ తర్వాత ఆంద్రేయ, వీళ్ళందరూ కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళారు? మంచి హడావుడిగా వెళ్ళారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మంచి ఆఫర్ వచ్చింది మనకి. ఏమన్నారు? గ్రీసు దేశస్తులు వచ్చారు, పండితులు వచ్చారు, మీతో మాట్లాడాలంట, ఏదో ప్రత్యేకమైన విషయాలు మాట్లాడాలంట అని చెప్తే యేసు ప్రభు వారు ఏమంటున్నారు? అందుకు యేసు, చదవండి, వారితో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిందేంటి? దేని కొరకు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకోవడానికి వచ్చారు ప్రియులారా. కాబట్టి గోధుమ గింజలాగే ఉండిపోవడానికి కాదు. ఈ గోధుమ గింజ చావాలి, ఎండబెట్టబడాలి, అది చావాలి, పాతి పెట్టబడాలి, మరవబడాలి, అది దాంట్లోంచి మొలక రావాలి, విస్తారంగా ఫలించాలి. 2 గోధుమ గింజలు ఉన్నాయి. ఒక గోధుమ గింజ నువ్వు ఎక్కడుంటావంటే షో కేసులో ఉంటానన్నమాట. చెప్పండి, షో కేసులో ఏం చేస్తావు? షో వేస్తావు కదండి. నన్ను చూడండి, నా అందం చూడండి, అబ్బా నా బట్టలు చూడండి, నా జుట్టు చూడండి అన్నట్లుగా మరి షో వేసుకుంటూ ఉంటుందంట. మరి మరొక గోధుమ గింజ నువ్వేం చేస్తావంటే, నేను చస్తాను, పాతి పెట్టబడతాను, ఫలిస్తాను అందంట. ఈ ఎండబెట్టి పాతి పెట్టబడినటువంటి గోధుమ గింజ మొక్కొచ్చింది, 100 గింజలు వచ్చినాయి అనుకుందాం. మళ్ళీ ఆ గింజల్ని ఎండబెట్టి మళ్ళీ పాతి పెట్టారు. ఎన్ని మొక్కలు వస్తాయి చెప్పండి? 100 వచ్చినాయి. ఎన్ని విత్తనాలు వస్తాయి? 10,000. ఎన్ని వచ్చినాయి? 10,000. మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ పాతి పెడితే ఎన్ని విత్తనాలు వస్తాయి? 10 లక్షలు వస్తాయి. తర్వాత ఇంకెన్ని? కోట్లు 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 వస్తానే ఉన్నాయి. మొదట్లో ఒక్క గింజలో నుంచి ఎన్ని కోట్లు వస్తున్నాయో. 20 సంవత్సరాలు ఆ విధంగా పిసి వర్గీస్ గారు జ్ఞాపకం చేసిన విషయం చూసారా? ఇక్కడే బోధించినటువంటి సత్యం ఇది. కాబట్టి మరి ఆ గోధుమ గింజలోంచి ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ నిండిపోయేంత గోధుమలు వచ్చినాయి అంట. ఎన్ని గింజల్లో నుంచి? ఒక్క గింజలో నుంచే. అర్థమైందా మీకు? కోట్ల మంది ప్రజల్ని బ్రతికించే ఆహారముగా మారిపోయి వారికి జీవంగా మారిపోయే గోధుమ గింజలు వచ్చినాయి. ఈ గోధుమ గింజ ఎక్కడుంది? మొదటిది గట్టిగా చెప్పండి. ఏం చేస్తుంది? షో వేస్తుంది. నన్ను చూడండి, నా అందం చూడండి, నా జుట్టు చూడండి అని షో వేస్తుంటే ఈలోపు ఒక పురుగు వచ్చింది. దీని పేరు ముక్కు పురుగు. చెప్పాలి, దానికి ఏముంటుంది? పేరులోనే ఉందిగా, గట్టిగా చెప్పండి. ముక్కు ఉంటుంది. ఆ ముక్కుతో పొడిసిందట దాన్ని. దేన్ని? గోధుమ గింజని పొడిచి
లోపల పప్పు తినేసింది, పొట్టు వదిలేసింది. చెప్పాలి. అని ఊదగానే ఎగిరిపోయింది. ఉపయోగపడిందా ఎవరికన్నా? చెప్పండి. ఒక్క విలువైన జీవితం. అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ ఏమన్నానా? చెప్పండి. దీంట్లో ఎక్కువ దీంట్లో తక్కువ ఏమైనా ఉందా? ఇద్దరం ఒకటే, ఒకే పొటెన్షియల్, ఒకే సామర్థ్యం ఉన్నటువంటి రెండు గింజలు. ఒక గింజ తన సామర్థ్యాన్ని వ్యర్థం చేసుకుంది, ఒక గింజ తన సామర్థ్యాన్ని అర్థవంతంగా వాడుకుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ప్రభు అనేక సంవత్సరాలు అడిగారు, నువ్వు ఏ గింజలాగా ఉండాలని ఆశపడుతున్నావు? చచ్చి ఫలించాలని కోరుకునే గింజలాగుంటున్నావా? సుఖభోగాల్లో బ్రతుకున్నది బ్రతుకుచుండియు చచ్చిన దాంతో సమానం ఉంది. కాబట్టి ఈ లోక సుఖభోగాల కొరకు బ్రతకాలని ఎంతకాలం బ్రతుకుతావు? రెండు గింజలు చనిపోవాలి, అవునా కాదు? కాబట్టి ఏ విధంగా ఉంటున్నావని అడిగినప్పుడు నా మట్టుకు నేను కోరుకున్నాను, ప్రభువా చచ్చి పాతి పెట్టబడి మరవబడి, బంధువుల చేత మరవబడి, స్నేహితుల చేత మరవబడి, లోకము చేత మరవబడి, పాతి పెట్టబడి దేవుని కొరకు ఫలించే గింజగా ఉండాలని ఆశపడుతున్నానని నా జీవితాన్ని సమర్పించుకున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు మీ జీవితాల్లో ఎవరు ఆ విధంగా ఉండాలో అని కోరుకుంటున్నారో మీకు మీరే ప్రార్థన చేసుకొనండి.